అందరికీ నమస్కారం. మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సమాపక అసమాపక క్రియల గురించి తెలుసుకుందాం. సమాపక క్రియ అంటే ఒక పని పూర్తి కాబడింది అని తెలిపేటువంటి ఒక పదం అన్నమాట. అలాగే అసమాపక క్రియ అంటే ఆ పని పూర్తిగా కాబడలేదని, దాని తర్వాత ఇంకా ముగించవలసినటువంటి పని ఉంది అని అర్థమవుతూ ఉంది. ఉదాహరణకు ఇక్కడ మనం కొన్ని వాక్యాలను చూద్దాం. శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది. శిరీష అన్నం తిని అని మనము ఆ వాక్యాన్ని ఆపేసామనుకోండి, దాని తర్వాత కూడా ఇంకేదో ఉందని మనం గుర్తిస్తూ ఉంటాం, తిని అనేది ఆపేస్తే. అట్లా కాకుండా ఇక్కడ శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది. ఈ తిని అనేది అసమాపక క్రియ, అంటే పూర్తి కాలేదు అక్కడ క్రియ. సినిమాకు వెళ్ళింది ఇక్కడ పూర్తి కాబడింది, కాబట్టి వెళ్ళింది అనేది సమాపక క్రియ, తిని అనేది అసమాపక క్రియ. అలాగే రమ బడికి వెళ్ళి చదువుకున్నది. వెళ్ళి అనేది ఇక్కడ అసమాపక క్రియ, చదువుకున్నది అనేది సమాపక క్రియ. విజయ్ పుస్తకం చదివి నిద్రపోయాడు. చదివి అనేది పూర్తి కానటువంటి క్రియ, అంటే చదివిన తర్వాత ఇంకేదో చేశాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. కాబట్టి చదివి అనేది అసమాపక క్రియ, నిద్రపోయాడు అనేది సమాపక క్రియ. అలాగే భరత్ బొమ్మలు గీసి ప్రదర్శనకు పెట్టాడు. గీసి అనేది అసమాపక క్రియ, పెట్టాడు అనేది సమాపక క్రియ. ధన్యవాదం.